వెల్కమ్ బ్యాక్. తిరుపతి ఎస్వి గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గోశాలలో గోవుల మృతిపై గత కొన్ని రోజులుగా విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాలకు ఆస్కారం లేకుండా ఉండాల్సిన చోట నానాడికి రాజకీయ రచ్చ పెచ్చుబీరుతుంది. గోవుల మరణాలపై చర్చ అంటూ టీడీపీ సవాల్ విసరగా సై అన్న వైసీపీ వివాదానికి మరింతగా ఆజ్యం పోస్తుంది. మీటర్లు నడిచి వచ్చినటువంటి ఆయన అడ్డుకున్నారు. అంటే స్వేచ్ఛగా వచ్చేద్దాం. ఎప్పటికి కూడా 1956లో చంద్రగిరి నియోజకవర్గంలోని తుమ్మలగుంట వద్ద ఈ గోశాలను టీటీడీ ఏర్పాటు చేసింది. ప్రతిరోజు స్వామివారికి నిర్వహించే సుప్రభాతం సేవలో వెన్న, పాలు, ఇతర ప్రసాదాలు వినియోగించుకునే పాలను టీటీడీ ఈ గో సంరక్షణశాలలో ఉత్పత్తి చేస్తుంది. దేశంలో గల 14 రకాల గో జాతులలో ఏపీకి చెందిన పుంగనూరు, ఒంగోలు జాతులు, తమిళనాడుకు చెందిన ఉంబాలచారి, తంగయాన్, గుజరాత్కు చెందిన గీర్ కాంగ్రీజ్, పంజాబ్కు చెందిన సాహివాల్ జాతి, హర్యానాకు చెందిన హర్యాన్, దార్బార్కర్, కర్ణాటకకు చెందిన హలీకర్, కేరళకి చెందిన వేచూరు క్యాట్ జాతులతో పాటు మరికొన్ని విశేష జాతులు ఉన్నాయి. వాటికి కావాల్సిన పోషకాలు మెండుగా ఉండేలా మేతను వేస్తారు. ఇక 3 నెలల కాలంలో టీటీడీ గోశాలలో 100కు పైగా లేగదూడలు, ఆవులు చనిపోయాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన విమర్శలను బలపరుస్తూ ఫోటోలు, వీడియోలు సైతం విడుదల చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి అధికారుల నిర్లక్ష్యం కారణంగా 100 గోవులకు పైగానే గోశాలలో గోవులు చనిపోయాయని భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యమని, తాను అబద్ధాలు చెప్పి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటన చేశారు. మీరు వచ్చిన తర్వాత మా వాళ్ళు ఫోన్ చేసి అడ్డుకుని ఉంటే మీరు ఎక్కడికి వస్తారు? నేను వెనక నుంచి కరుణాకరెడ్డి గారు చిలికి గాలివానగా మారిన గోశాల అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ అంశంపై టీటీడీ ఈవో శ్యామలరావు సైతం మీడియా సమావేశం ఏర్పాటు చేసి 2021-24 మధ్య కాలంలో టీటీడీ గోశాలలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ నైవేద్యాలను పవర్ పాయింట్ రూపంలో అందజేశారు. అప్పట్లో కుళ్లిపోయి పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు అందించాయని ఈవో శ్యామలరావు వివరించారు. కాలం చెల్లిన మందులు పశువులకు వినియోగించినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోనే విజిలెన్స్ ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. దీంతో ఈ అంశం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. చనిపోయిన ఆవులని వైసీపీ హయాంలోనే చనిపోయాయంటూ విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా ఎన్డీఏ కూటమి విమర్శలు చేసింది. 100 గోవులు చనిపోయాయని వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేశారని, 3 నెలల కాలంలో 43 గోవులు మాత్రమే చనిపోయాయని స్పష్టం చేసింది. ఫేక్ ఫోటోలతో టీటీడీ ప్రతిష్ట దెబ్బకు తీసే విధంగా వైసీపీ కుట్రలు చేసిందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక భూమనపై కేసు నమోదు చేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. గోశాల అంశంతో పాటుగా భూమన కరుణాకర్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుపతి ఎయిర్పోర్టు, గెస్ట్ హౌస్, శ్రీవారి ఆలయానికి పరిమితం అవుతున్నారని విమర్శించారు. దీంతో టెంపుల్ సిటీలో వేసవి తాపం కన్నా పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ సవాల్లో వైసీపీ స్వీకరించడంతో తిరుపతిలో యుద్ధ వాతావరణం నెలకొంది. భూమనకు ఓవైపు గోశాలకు వెళ్లొచ్చు అంటూ క్లీనర్ ఇస్తూనే వ్యక్తిగత సిబ్బందితో మాత్రమే గోశాలకు రావాలని పోలీసులు సూచించారు. కేవలం 5 మంది మాత్రమే వెళ్లాలని పోలీసులు తెలిపారు. దీనికి అంగీకరించని భూమన ఇంటి వద్దనే ఉన్న రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి రోజా, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంతో సహా నిరసన కార్యక్రమం చేపట్టారు.
అదే సమయంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రాక కోసం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, కలికిరి మురళీమోహన్ తదితరులు ఎస్వి గోశాల వద్దకు చేరుకుని భూమన రాక కోసం వేచి ఉన్నారు. గోశాలకు వచ్చి ఇక్కడ ఎలాంటి అక్రమాలు జరిగాయో రుజువు చేయాలని డిమాండ్ చేశారు. రుజువు చేసే పరిస్థితి లేదు కాబట్టే భూమన తోక ముడిచారని టీడీపీ ఎక్స్ హ్యాండిల్లో పోస్టు చేయడం రాజకీయ వ్యాఖ్యలు మరింత ముదిరాయి. కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఇంధన సర్దుబాటు అనే పేరు ఒకటి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల కారణంగానే నేను పెంచాల్సి వస్తోందేనని, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తానిచ్చినటువంటి ప్రతి వాగ్దానానికి జగన్మోహన్ రెడ్డి గారినే బూచిగా చూపించి ఆయన వల్లనే మేము చేయలేకపోతున్నామోనని, ఎన్నికలప్పుడేమో జగన్మోహన్ రెడ్డి 3.5 లక్షల కోట్లేంది, నేను అదనంగా మరొక 2.5 లక్షల కోట్ల రూపాయల పైగా రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు అందరికీ కూడా నేను వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా నిధులు